అసలు ఏం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు. ఆయన అబద్ధాలతో కట్టిన తన సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందని చెప్పేసి కన్న తండ్రికి ఏమైనా పర్లేదు అని చెప్పి మాట్లాడుతుంది. తన గురించి మీకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని చామంతి అది పని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ కూడా ఆలోచన పడుతూ ఒకసారి చూసి, చామ్ అసలు నీకు ఎవరు లేరా, మనం ఇంకేం చేయలేమో ఏంటని ప్రేమ అడుగుతూ ఉంటాడు. నాకు ఉన్న ఒకే ఒక ఆశ తీరిపోయింది కదా, కనీసం మానవత్వంతో అయినా సరే కోడితాకు వస్తుంది, మా నాన్న మంచిగా చెప్పేసి ఒక్క మాట చెప్తుందని చెప్పి అనుకున్నా. ఇంకా నాకు ఏ ఆశ లేదు బాబు, మా నాన్న కాపాడే వాళ్ళు ఎవరు లేరు అని అదే పని చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ ఇంకా ఏం చాలా అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా జీవితాంతం ఆయన మాకు దూరంగా ఉంటాడు, ఇంకా జైల్లో పడడం తప్ప ఇంకా ఏం లేదు అన్నట్టు చామంతి కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ ఇంకా ఇగో నువ్వేం కంగారు పడుకో, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కదా, ఆలోచించాలి అంతే, సాక్షి ఎక్కడ సంపాదించాలని ప్రశాంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇలా భయపడుతూ బాధపడుతుంటే ఆలోచన కూడా అయిపోతుంటాయి కదా. ఇప్పుడు చేయాల్సింది మీ నాన్న శిక్ష పడతాడేమో, జైలు పాలు అవుతాడేమో అది కాదు, ఎవరున్నారు, ఎవరిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాలో ఏ దారి ఉందో అటువైపు ఆలోచించు, అప్పుడే మీ నాన్న కాపాడగలము. ఇలా ఏడుస్తూ బాధపడుతుంటే ఏమీ చేయలేం చామ్ అని ప్రేమ ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకా పదే పదే చామంతి వాళ్ళ నాన్నకి ఇచ్చిన ధైర్యం గుర్తించుకుంటూ ఉంటుంది. మీరు ఏ తప్పు చేయని చెప్పేసి ప్రేమ మిమ్మల్ని కాపాడుతాడు, అలాగే సాక్ష్యాలు కూడా తీసుకొస్తాడని చెప్పి చామంతి చెప్పిన ధైర్యాన్ని గుర్తించుకుంటుంది. కానీ ఏం చేయాలో అర్థం కాదు, ఇంకా టెన్షన్ పడుతుంది. అక్కడ రామచంద్ర కూడా అలాగే టెన్షన్ పడుతూ ఉంటాడు. అనుకోని విధంగా తెల్లారుతుంది. అప్పుడే ఇంకా రమాదేవి రావడం చూసి హర్షవర్ధన్ కుటుంబ సభ్యులు అందరూ ఇంకా విషయం చెప్తూ ఉంటారు. రమాదేవి చాలా కోపం చూస్తూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పి ప్రేమ్ అనగానే అదేంటి ఇంట్లో ఎప్పుడు వస్తావా వెయిట్ చేసి విషయం చెప్తుంటే నువ్వేంటి రెస్పాన్స్ అవ్వంటి ఏమైంది అని హర్షవర్ధన్ అనగానే ఈ బర్త్డే సెలబ్రేషన్ అంతా ఎందుకు అని రమాదేవి అనగానే అదేంటి మమ్మీ అలాగంటావు, నీకు స్పెషల్ కాదు కానీ మాకు స్పెషల్ కదా, మేము సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి అరుణ్ అనగానే పెద్దవాళ్ళు పుట్టినరోజు జరుపుకునేది మన ఆనందం కోసం కాదు, వాళ్ళ ఆనందం కోసం కదా అని రమాదేవి అతగారు చెప్తుంది. ఈలోగా ఏంటి ఏమేమి చెప్పు అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అని రమ అనగానే అంటే మీరు మీ పుట్టినరోజు ఇలా ఉండడం మాకు ఏంటి చెప్పచ్చు కదా అని ప్రేమ అడుగుతూ ఉంటాడు. నన్ను ప్రశాంత్ వదిలేయండి, నన్ను వదిలేయండి అని చెప్పి ఇంకా రమ చిరాపడుతుంది. మమ్మీ అలా వదిలేసే సమస్య లేదు, నీ బర్త్డే పార్టీ చేసి గ్రాండ్గా అరేంజ్ చేసాము అని అరుణ్ అనగానే నాకు బర్త్డే పార్టీ చేసుకొని చెప్పేసి నాకు ఇంట్రెస్టే లేదు. రమ అనగా సరే నీ బర్త్డే చేసుకొని ఇష్టం లేదు, కనీసం ఒక నలుగురు అనాథకు భోజనం పెడితే పుణ్యం వస్తుందిగా అని రమాదేవి అత్తగారి మాటలకి అవును కదా అమ్మ అని చెప్పి ప్రేమ అంటూ దేవుడు మనకి ఇచ్చాడు కదా, అది లేదు వాళ్ళకి ఒక్క పూట ఆకలి తెలిస్తే ఆ పుణ్యం ఎక్కడ పోదుగా అని చెప్పి ప్రేమ అన్న మాటలు రమాదేవి ఆలోచన పడుతూ ఉంటుంది. ఇదే కరెక్ట్ టైం కదా అంటే రామచంద్ర చావడానికి ఇదే మంచి అవకాశం కాదని చెప్పి రమాదేవి తనలో అనుకుంటూ ఇంకా నవ్వుకుంటుంది. సరే తప్పకుండా మీరు చెప్పినట్టుగానే భోజనం పెట్టడానికి ఏర్పాట్లు చేయండి అని రమాదేవి సలహా ఇస్తూ ఉంటుంది. రామచంద్రయ్య ఈ రోజుతో నా బర్త్డే స్పెషల్ గిఫ్ట్ నీ చావు అవ్వాలి అని రమాదేవి అనుకుంటుంది. అనుకున్న జగదీష్తో కలిసి ఇంకా అదే పనిగా ప్లాన్ వేస్తూ ఉంటారు. అలాగే గుళ్ళో వచ్చి రామచంద్ర చూసి జగదీష్ ఇంకా లాగిపెట్టి కొట్టడం మీరే కదా చావు కారణం అయ్యారని చెప్పి వాళ్ళ మీద ఆయాసపడి చంపడానికి ప్లాన్ వేయడం అంతా గుర్తించుకుంటుంది. అప్పుడే నా గురించి తెలిసిన వాడు బతుకులు లేకుండా చేద్దాం అంటే ఏమీ చేయలేకపోతున్నాను కదా, వాడిని అలా వదిలేస్తే మనం భయపడుతూ బ్రతకాల్సిందే అని రమాదేవి అన్న మాటలకి రోజాకి అర్థం కాదు. ఇంకా పక్క నుంచి అన్నీ వింటూ ఉంటుంది. ఎవరి గురించి అసలు దేని గురించి నాన్న టార్గెట్ చేస్తున్నారు, అసలు ఏముంటుంది అని రోజా వింటూ ఉంటుంది. వాడి సంగతి రమాదేవి వదిలే అయినా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు వదిలేసే అని చెప్పేసి జగదీష్ అనగానే అసలు నేను పార్టీ ఇస్తాను, ఆ రామచంద్ర చచ్చడిన వార్త విన్నాక అందరికీ పార్టీ నేను ఇస్తా అని రమాదేవి మాటలకి రోజు షాక్ అవుతుంది. అప్పటి వరకు నేను ఎటు వెళ్ళను ఏమి చేయలేను, నాకు కళ్ళ ముందు వాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి, వాడు కళ్ళ అప్పచెప్పి మరి బెదిరించిన బెదిరింపులు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి, ఏదో ఒకటి చేయాల్సిందే, ఎలాగైనా వాడిని ఈ లోకంలో లేకుండా చేయాలి అని రమాదేవి అనగానే వాడు ప్రయత్నం చేసాం కుదరలేదు కదా, వాడు చావు మనకు అవసరం చెప్పి నాకు తెలుస్తుంది కానీ ఏం చేస్తామో రమాదేవి. జగదీష్ అనగానే వాడు చావుని అన్నంలో తినిపించామనుకో అని రమాదేవి ప్లాన్ అనగానే ఏంటి అని జగదీష్ అంటూ ఉంటాడు. అంటే ఏదో ఒక కారణం చెప్పి జైల్లో ఉన్న ఖైదీలందరికీ భోజనం ఏర్పాటు చేస్తాను, ఆ రామచంద్రకి వాడు చావు కలిపిన స్పెషల్ భోజనం నేను ఏర్పాటు చేస్తాను, అది తిని వాడు నా కళ్ళ ముందు నెత్తురు కక్కొని చావాలి అని చూడాల్సిందే అని రామదేవి మాటలకి ఇదేంటి నాన్న చావు ఏంటి అని చెప్పి రోజు షాక్ అయిపోతుంది. అసలు ఏంటనో వింటూడదు. ఏంటి వాడు తింటాడని జగదీష్ అనగానే తినాల్సిందే, తిని తీరాల్సిందే, తినలేదంటే ఏం చేయాలి నాకు తెలుసు కదా, ఎందుకైనా మంచిది ఇంకొకటి ప్లాన్ చేద్దాం, ఖచ్చితంగా వాడు చావు ఇవాళ అవ్వాల్సిందే, వాడు పాకనించాల్సిందే, వాడిని బయట తీసుకెళ్ళిపోవాల్సిందే, ఆ రామచంద్ర చచ్చిన తర్వాత
ఆ రాజమణిహారం ఎక్కడుందో కనిపెట్టి దాన్ని నా సొంతం చేసుకుంటా అని ఇంకా రమాదేవి ఆశపడుతుంది. అంతకంటే ముందు కావాల్సింది వాడు చావే అని ఆశగా మాట్లాడుతుంది. ఇంతకాలం ఎక్కడున్నాడో తెలియకుండా బతికాడు కదా, వాడి గురించి ఆలోచించే అవసరం రాలేదు కదా, ఎన్నెల కళ్ళ ముందు కనిపించి మన ముందు సవాల్ చేశాడు కదా, నేనంటే నీ చావు తప్పదని చెప్పి అన్నాడు కదా, ఇంత జరగకూడదు, వాడిని ఎలా వదిలిపెట్టేస్తా అనుకుంటున్నాం, చంపేయాల్సిందే, వాడిని చంపేయాల్సిందే, వాడి చావు నా కళ్ళారా చూడాలని చెప్పి రమాదేవి ఆశగా మాట్లాడడం ఇంకా రోజు మీద షాక్ అవుతుంది. ఇంకా టెన్షన్గా పక్క వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా చామంతి కాల్ చేస్తుంది, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా చామంతి చాలా సంతోషపడుతుంది, వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళ తర్వాత అక్క కాల్ చేసింది ఎందుకు అని చెప్పేసి ఇంకా చామంతి వాళ్ళ అమ్మ ఇంకా వెళ్ళి రోజా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్క అంతగా అక్క ఫోన్ చేసి వస్తుందంటే అంటే మన కోసం అక్క మార్చుకుందేమో, నా కోసం వస్తుందేమో అని చెప్పి చామంతి అడుగుతుంది. అప్పుడే ఇంకా కారు వస్తుంది, అదిగో అక్క వచ్చింది అని చెప్పి చామంతి సంతోషంగా వెళ్ళి అక్క రా అని చెప్పి చేపట్టుకొని రోజాని తీసుకెళ్తూ ఉంటుంది. నాకు తెలుసక్క కోపంలో ఏదో మాట్లాడినా ఆలోచించి మనసు మార్చుకుంటావు అని చెప్పేసి, నువ్వు నాన్న కూతురువే కదా, అందుకే నాన్నకు అన్యాయంగా శిక్ష పడుతుంటే చూసి ఎలా ఊరుకుంటావు, అంటే నాన్న తరపు నువ్వు సాక్ష్యం చెప్పడానికి వచ్చావు కదా, ఇప్పుడు కదా మనసు మార్చుకున్నావు, చాలా థ్యాంక్స్ అక్క అని చాంద్ర మాటలకి రోజా చేతులు ఎక్కిలిస్తూ ఉంటుంది. ఇంక రోజా నీకు నాకు సంబంధం లేదని చెప్పాను కదా, సాక్ష్యం చెప్పడానికి చెప్పి ఎలా వస్తాను అనుకున్నావు, నీ బాధ మీరు పడండి, ఇదిగో మీ గొడవలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని రోజా అనగానే ఏంటి ఏ సాక్ష్యం లేకపోతే ఆ నాన్నకి శిక్ష పడుతుంది అనేక జైలు పాలు అవుతాడని చామంతి అనగానే అవ్వని ఆయన గురించి మీ గురించి ఆలోచించే టైం నాకు లేదని రోజా అనగానే ఇంకా ఒకసారి రోజా కోపం వచ్చి ఇంకా లాగి పెట్టి కొడుతుంది. ఇంకా రోజా చాలా కోపం చూస్తూ ఉంటుంది, ఇంకా తిడుతూ ఉంటుంది. మా దృష్టిలో నువ్వు చచ్చావని చెప్పేసి ఇంకా రోజా మాటలకి అలాగనుకుని నాకు ఏమి నష్టమేం లేదులే, ఇదిగో నా స్థాయి దగ్గర మీదిగా రావాలి, ఇలా బతక నా వల్ల కాదు అని రోజా అనగానే ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావడం ఎందుకు, నువ్వు వస్తున్నావు అంటే అసలు ఏదో మూల నాన్న మీద ప్రేమ ఉందని చెప్పి నేను రప్పించిందని సంతోషపడ్డాం కదా, సాక్ష్యం చెప్పడం కాకపోతే ఎందుకు వచ్చావంట, మేము అవసరమైనప్పుడు ఫోన్ చేసి మాట్లాడడం చెప్పడం ఎందుకంట, ఆయన ఏం మాట్లాడు మాతో నువ్వు అని చామంతి అనగానే ఆ మణిహారం ఎక్కడ ఉంది అని రోజా అడుగుతూ ఉంటుంది. చామంతి షాక్ ఇంక చూస్తూ ఉంటుంది. కనతండ్రి అవసరం లేదు కానీ ఆహారం కావాలి నీకు, చామంతి అనగానే అడిగిందని చెప్పు అని రోజా అంటుంది. అయినా నాను కాదనుకున్నావు కదా, అయినా రాజు మణిహారం ఇస్తా అని చెప్పి నువ్వెలాగనుకుంటున్నావు, దాని గురించి నీకు చెప్పను, అది నీకు ఎప్పటికీ దొరకదని చామంతి అనగానే ఏయ్ ఆహారం నా కోసం కాదు, ఇదిగో నాన్నకి రమాదేవి మధ్య ఏదో పాత గొడవలు ఉన్నాయి, ఆకాశం తెత్తిన రమాదేవి నాన్నకి ఎక్కడ పరిచయం, ఎందుకు అంత కోపం వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ రమాదేవి చాలా కోపంగా ఉంది, ఆ కోపం తగ్గాలంటే ఆ మణిహారం రమాదేవికి ఇవ్వాల్సిందే, అటు నాన్నకి నీకు నాకు అందరికీ మంచిది రోజంగా అంటే ఏంటి ఆ రమాదేవి కోడలుగా ఆమె కోరిక తిట్టకు వచ్చావా ఏంటి, అది మహారాణి గారు నాకు ఇచ్చిన హారం, అది నమ్మకం ఇచ్చారు, నా ప్రాణం పోయినా సరే అది నీలాంటి వాళ్ళకి నేను ఇవ్వను అని చామంతి అంటూ ఇదిగో చివరికి ఎవరి చేతిలో చేరాలో వాళ్ళకే చేరుతుందిలే అని చామంతి అంటే చేతిలో నువ్వే నాన్న చంపుకున్నదాన్ని అవుతావు అని రోజా మాటలకి చామంతి ఇంకా చామంతి అమ్మ షాక్ అవుతుంటారు. ఏం మాట చెప్పి సైకిల్ చేస్తుంటుంది. రమాదేవి నాన్నకి చంపుకున్నది కూడా నాకు తెలియట్లేదు, కానీ ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఇదిగో జైల్లో ఖైదీ అందరికీ అన్నదానం పెట్టి ఆ పేరుతో గో నాన్నకు మాత్రం విషం పెట్టి చంపాలని చూస్తుంది అని రోజా చెప్పగానే చామంతి అమ్మ షాక్ అవుతుంటారు. ఇవన్నిటి కారణం రాజమని అనుకున్నాను, ఆరణించేసి రమాదేవి కూల్ చేశాను అనుకున్నాను, కానీ నా మాట వినట్లేదు కదా, ఇదిగో ఈరోజు నాన్నకి జరిగిందనుకో అంత కారణం నువ్వే అవుతావు, అది గుర్తుపెట్టుకో అని ఇంకా రోజా చెప్పేసి ఇంకా కోపం వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి భయపడుతుంది, అసలు ఆయన జైల్లో ఏమవుతుందని చెప్పేసి చామంతిలో అమ్మ భయపడి సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా చామంతికి ఏం చేయాలి అర్థం కాదు, నాన్న చంపేంత బాగా ఏముంది అసలు అని చామంతి ఆలోచిస్తుంది. ఆయన పగ సంగతి తావ చూద్దాం కానీ ముందు వెళ్ళి నాన్న కాపాడుకోని చెప్పి చామంతి అంటూ సరే ఇక్కడే ఉండని చెప్పి చామంతి కంగారు జైలుకి వెళ్తూ ఉంటుంది. భోజనం టైం అవుతుంది, అలాగే అందరు లైన్ ఉంచబడండి, ఇంకో చెప్తానండి, ఇగో ఈరోజు రమాదేవి గారు జైలు మీ అందరికీ అన్నదానం చేయడానికి ఏర్పాటు చేసింది, వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంకా జైలు చెప్తూ ఉంటారు. ఏంటి రమాదేవి వస్తుందా, అయిపోయావు ఈరోజు నీ పెండం పడని చెప్పి రామచంద్ర అనుకుంటూ ఉంటారు. ఈలోజు జగదీష్ ఏర్పడిన రౌడీలు కూడా ఇంకా రామచంద్ర చంపడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇంకా జైలు మొత్తం చెప్తూ ఉంటారు, ఇక్కడ వస్తుంది కదా భోజనం ఏర్పాటు చేశారు కదా మీరంతా కామ్గా ఉండండి, అలాగే వాళ్ళు వచ్చి ఇస్తారు తీసుకోండి అని చెప్పేసి ఎలా ఉండాలో మొత్తం అంతా చెప్తూ ఉంటారు. రామచంద్ర ఇంకా చాలా ఆశపడుతూ ఉంటారు, ఇదిగో ఆడ ముందు గౌరవం ఉండాలి, ఏదో చేశారో ఇదిగో మీకు తర్వాత ఉంటుంది అని చెప్పి ముందే వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇంకా రామచంద్ర చాలా ఆశపడుతూ ఉంటారు, రమాదేవి నన్ను చంపని చెప్పి రామచంద్ర అనుకుంటూ ఉంటారు. ఈలోగా చామంతి కంగారు ఇంకా జైలుకి వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే జైలుని కలిసి వాళ్ళ నాన్న ప్రమాణం చెప్పాలనుకుంటుంది. నువ్వు రావులకు వచ్చావు అని జైలు అడుగుతూ ఉంటారు. సరే తావా చెప్తాను మా నాన్న కలవాలి అని చెప్పి చామంతి అంటాడు. మళ్ళీ ఏంటమ్మా ఆ రోజు పెద్ద ఆర్డర్ చేసావు, సరే కోరిక ప్రకారం సెల్ కూడా మార్చాం కదా
అని జైలు అనగానే, లేదు సార్ మా నాన్న అర్జున్ కలవాలి, మా నాన్నతో మాట్లాడాలి అని చామంతి అనగానే, అమ్మ ఎప్పుడు పడితేప్పుడు కావడ కుదరదమ్మా, జైలు అనుకుంటున్నా ఇల్లు అనుకుంటున్నావా అని, వెళ్ళమ్మా వెళ్ళు, మా డ్యూటీని డిస్టర్బ్ చేయకు అని చెప్పి జైలు సీరియస్ అవుతూ ఉంటాడు. చామంతి ఇంకా చాలా టెన్షన్ పడుతుంది. ఇదిగో ఈరోజు విఐపి గారు వస్తున్నారు, జైల్లో అందరికీ అన్నదానం చేస్తుందంట, ఇంకో కాబట్టి ఖైదీలు కలవడానికి ఈరోజు ఎవరికి పర్మిషన్ లేదు, వెళ్ళమ్మా వెళ్ళు అని జైలు రంగానే, లేదు సార్ లేదు మా నాన్నకి 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను ప్లీజ్ అని చామంతి అనగానే, చెప్తాను కదమ్మా కుదరదని చెప్పేసి, అవతల వాళ్ళు వచ్చే టైం మీద వెళ్ళు అని చెప్పి జైలు అంటూ ఉంటారు. ఇంకా చామంతికి ఏం చేద్దాం టెన్షన్ పడుతుంది, భయపడుతుంది. అప్పుడు ఇంకా కార్ శబ్దం వస్తూ ఉంటుంది. ఇంకా అదంతా వింటూ ఉంటారు. ఇంకా చామంతికి సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అంటే రమ్మదేవి వచ్చిందని చెప్పి అనుకుంటారు. అదిగో వాళ్ళు వచ్చేసారమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పి జైలు కంగారు పెడుతూ ఉంటారు. ఇంకా చామంతికి ఏం చేయాలి అర్థం కాదు. సార్ ప్లీజ్ సార్ అని చెప్పి చామంతి అదే పని అడుగుతుంది. సెంట్రీ వీడిని పంపించని చెప్పి జైలు అంటూ కోపంగా అనేసి ఇంకా వెళ్తూ ఉంటారు. సార్ మా నాన్న ప్రమాదంలో ఉన్నారు సార్ అని చెప్పి చామంతి అనసరి వించకుండా బయటకు వెళ్తూ ఉంటారు. నాన్న ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి చామంతి భయపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా రమాదేవి జగదీష్ ఇంకా జైలుకి వస్తూ ఉంటారు. జైలు పాటిస్తుంటారు. ఇంకా అదే పనిగా అంతా రెడీ అని చెప్పేసి రామాదేవి అడగగానే, అంతా రెడీ మేడం సిద్ధం అని చెప్పి రండి అని చెప్పి ఇంకా జగదీష్తో కలిసి రామాదేవి వస్తూ ఉంటుంది. ఇంకా అదే పనిగా రమాదేవి చేసిన కుట్రలు పదే ఇంకా రామచంద్ర గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా జైలు దగ్గర రమాదేవిని అలా జగదీష్ని లోపల తీసుకొస్తూ ఉంటారు. రమాదేవి చాలా కోపంగా రామచంద్రని చూస్తూ ఉంటుంది. రామచంద్ర కూడా అలాగే రమాదేవిని జగదీష్ని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రమాదేవి నా చేతితో చచ్చావే అని రామచంద్ర అనుకుంటూ ఉంటారు. నువ్వు నన్ను అసలు ఏం చేయలేవరా అని రామదేవి అనకూడదు. ఇగో వచ్చిన ఆవిడ వాయుపుత్ర ఎయిర్లైన్స్కి ఓనర్ రమాదేవి గారు, ఆవిడతో మర్యాదగా ఉండండి, ఎవరైనా ఒకరిని పిచ్చి వేసేస్తారో మీ అందరికి కలిపే ఉంటుంది, జాగ్రత్త జైలు ముందే వార్నింగ్ ఇచ్చి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రమాదేవి చాలా కోపంగా రామచంద్ర చూస్తూ ఉంటారు. చూసావా రమాదేవి వాడి కసి కళ్ళలో కనపడుతుంది, ఇదిగో ఎలాగా అగ్ని పర్వతంలా రగిలిపోతామని చెప్పి జగదీశంగానే, అలా రగిలిపోతే మాడి మసైపోయేది వాడే కదా, కాసేపట్లో సచ్చేవాడి కంట్లో వెలుగు ఆరిపోయి దీపం కదా చివరి వెలుగు లాంటిది కదా, అయినా వాడి చావు వాడు తినే అన్నంలో ఎదురు చూసని చెప్పేసి వాడికేం తెలుసు అని రమాదేవి జగదీష్తో ఎవరికైనా మాట్లాడుతుంది. అప్పుడే జైలు మళ్ళీ బయటకు వస్తుంటాడు. సార్ చామంతి అనగానే, ఏంటా మనం ఇంకా వెళ్ళలేదని చెప్పి జైలు అనగానే, సార్ ప్లీజ్ సార్ మా నాన్న కలవాలి అని చామంతి అనగానే, అమ్మ చెప్తే అర్థం కాదా, లోపల విఐపీలు ఉన్నారు, బయట వాళ్ళు ఎవరిని లోపల పంపించకూడదు. జైలు అనగానే, సార్ నా బాధ మీకు అర్థం కావట్లా, లోపల మా నాన్నకి ప్రమాదం సార్ అని ఇంకా చామంతి చెప్పబోతుంది. ప్లాన్ ప్రకారం జగదీష్ ఇంకా రౌడీని ఏర్పాటు చేస్తుంటాడు. ఇంకా సైకిల్ చేస్తూ ఉంటాడు. సార్ చెప్పి తలుపుతూ ఉంటారు. ఇంకా చాలా ఆవేశంగా రామచంద్ర చూస్తూ ఉంటాడు. రామచంద్ర కూడా చాలా ఆవేశంగా జగదీష్ని అలాగే రామదేవిని చూస్తూ ఉంటారు. ఏంటా అర్థం చేసుకో, మీ నాన్న ఏమైనా వేపియా, రాజకీయ నాయకుడు ప్రమాదం అని చెప్పి అంటూ ఉంటావు ఏంటని జైలు రంగానే, సార్ అధికారం అండగా ఉంటే ప్రమాదం లేదు సార్, ఆయనకి ఏ అధికారం లేదు కాబట్టి ఆయన ప్రేమను తీయని చూస్తున్నారు సార్. చామంతి అనగానే, అమ్మ నువ్వు ప్రతిసారి వస్తావు ఏదో గొడవ చేయడం నీకు అలవాటు అయిపోయింది. జైల్లో చాలా కోపంగా చామంతితో మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ జగదీష్ స్వయంగా ఒక్కొక్క ప్లేటు ఇంకా రమాదేవికి ఇస్తుంటారు. ఇంకా రమాదేవి అన్నదానం చేయడానికి సిద్ధమవుతుంది. ఒక్కొక్క జైలుకి ఉన్న ఖైదీలకి ఇస్తూ ఉంటుంది. రామచంద్ర మాత్రం పదే రమాదేవిని చాలా కోపం చూస్తూ ఉంటారు. ఇంకా చామంతి పదే ఇంకా అదే పనిగా జైలుని రిక్వెస్ట్ చేస్తుంది. వెళ్ళు అని చెప్పి రౌడీలు కావని చెప్పి రామచంద్ర రెచ్చగొట్టి తోస్తూ ఉంటారు. రామచంద్ర ఇంకా ఏం మాట్లాడలేక కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి సైకిల్ చేస్తూ ఉంటుంది. రమాదేవి చాలా కోపం రామచంద్ర చూస్తూ ఉంటుంది. రాని చావు కోసం నువ్వే క్యూలు నిలబడ్డా, అదృష్టం ఎంతమందికి ఉంటుంది చూడు అని చెప్పి చాలా కోపం చూస్తుంది. కానీ రామచంద్ర ఏం మాట్లాడలేక రమాదేవిని అలాగే జగదీష్ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి ఇంకా భోజనం ఇస్తూ ఉంటుంది. రామచంద్ర ఇంకా ఏం మాట్లాడలేక కోపం చూస్తుంటారు. నువ్వు వెళ్ళరా అని చెప్పి రౌడీ ఇంకా రామచంద్రని తోచేస్తూ ఉంటారు. రామచంద్ర ఇంకా పక్కకి జరుగుతూ ఉంటాడు. ఇంకా సైకిల్ చేయగానే ఇంకా రౌడీలు సరే అని చెప్పి ఇంకా వాళ్ళ ప్లాన్ అమలు చేసుకుంటూ ఉంటారు. చామంతి మాత్రం అదే పనిగా అడుగుతూ ఉంటుంది. మా నాన్న ప్రమాదం ఉంది కాపాడని చెప్పి అంటూ ఉంటుంది. జైలు రేపు కుదరదు, విఐపీలు ఉన్నారు, ఇప్పుడు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. రామచంద్ర మాత్రం ఇంకా భోజనం చేయకుండా అలాగే అందరిని గమనిస్తూ ఉంటాడు. రమాదేవి జగదీష్ కూడా రామచంద్రని గమనిస్తూ ఉంటారు. ఏంటి తినకుండా అలా నుంచి అని చెప్పి అనుకుంటారు. సెంట్రీ వచ్చి అమ్మాయిని తీసుకొని చెప్పి జైలు రంగం సార్ ప్లీజ్ సార్ అని చెప్పి చామంతి ఆడుతుంది. ఇంకా చామంతికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొక్కసారిగా కత్తిని తన మెడలో పెట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. సార్ ఇదిగో నా చెప్పే మాట వినండి అని చెప్పి అరుస్తాడు. ఇంకా జైలు రాళ్ళు సెంట్రీ భయపడుతూ ఉంటారు. ఇదిగో చూడు ఏంటి తినకుండా ఉన్నావు అని చెప్పేసి కావని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళి రామచంద్రని అడుగుతూ ఉంటాడు. కానీ రామచంద్ర ఏం మాట్లాడు ఇంకా చూస్తుంటారు. వాళ్ళంతా తినవేంటి, నువ్వు తింటాక ఏంటంట తింటావు లేదని చెప్పి కానిస్టేబుల్ సరే నేను తింటాను వెళ్ళండి అని చెప్పి రామచంద్ర అంటూ ఉంటారు. అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ, తెగుద్దమ్మా అని జైలర్ అంటూ చచ్చిపోతావు అంటూ ఉంటారు. మా నాన్న కాపాడ్డాక చచ్చిపోయినా పర్లేదు, నన్ను లోపలికి వెళ్ళనివ్వరు అని చామంతి కానీ, అమ్మ అలా ఆఫీసర్ దగ్గర కత్తి లాక్కూడదమ్మా నేరం అవుతుంది అని జైలర్ అనగానే
మా నాన్న కోసం నీరసమైన పర్లా నేను లోపలికి వెళ్ళాల్సిందే అని చామంతి మొండిగా మాట్లాడుతుంది. ఇదిగో ఇదిగో ప్యాకెట్ పెద్దగా ఉంది, నా చిన్నగా ఉంది, నువ్వు తీసుకొని చెప్పి ఒక ఖైదీ రామచంద్రయ్య దగ్గర ప్యాకెట్ తీసుకొని మారుస్తుంటాడు. అది చూసి రామాదేవి జగదీష్ కంగారు పడుతుంటారు. అయ్యో ప్యాకెట్ ఎట్లా తీసుకుని చెప్పేసి అనుకుంటూ భయంగా చూస్తూ ఉంటారు. ఇంకొక ఖైదీ ఇంకా రామచంద్రయ్యకి ఇచ్చిన ఫుడ్ని ఇంకా తన ప్లేట్లో పెట్టుకుని తిండా సిద్ధమవుతుంటారు. రామాదేవి ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా జగదీష్ ఒక్కసారిగా సైకిల్ చేస్తూ ఉంటారు. ఇంకా కాన్షియస్ సిచ్యువేషన్ అర్థమై నువ్వేంటి అది తింటున్నావు అని చెప్పేసి కావని చెప్పేసి ఇంకా ఫుడ్ పడేలా కింద చేస్తూ ఉంటారు. అదేం సార్ నేను తినే ఫుడ్ అలా పడేసారని చెప్పేసి ఇంకా ఖైదీ అంటూ ఉంటారు. నీకు ఇచ్చిన తినచ్చు కదా అని కానిస్టేబుల్ అనగానే సరే ఏమైందని చెప్పి రామచంద్ర అడుగుతుంటారే నీకెందుకయ్యా అసలు నీకు ఇచ్చింది తనకెందుకు ఇచ్చావు అని తను అడిగితే ఇచ్చాను అని చెప్పి ఇదిగో ఇది తీసుకొని చెప్పి రామచంద్ర దగ్గర ఉన్న పొట్లాన్ని మళ్ళీ ఇంకొక ఖైదీకి ఇస్తూ ఉంటాడు. ఆయన కానిస్టేబుల్ సీరియస్ అవుతూ ఉంటారు. అదేంటి సార్ తింటున్నవాడు చేతిలో లాగేసుకొని మీరు అలా గొడవ పడతారు ఏంటి సార్ ఏమైంది ఇప్పుడు అని చెప్పి రామచంద్ర అంటూ ఉంటారు. కానిస్టేబుల్ సీరియస్ అవుతుంటారు. ఇదిగో అయినా మరి నువ్వేం తింటావురా అని చెప్పి కానిస్టేబుల్ కానీ వాడు పెట్టే కోడు తిన్న విషయం తిరిగి చావడం బెటర్ అని చెప్పి రామచంద్ర కానీ అని చెప్పి కానిస్టేబుల్ చేతిపోతుంటాడు. ఇంకా రామచంద్ర సరిగ్గా కానిస్టేబుల్ చేపట్టుకుని ఆపుతూ ఉంటాడు. దాంతో ఇంకా రమాదేవి అలాగే జగదీష్ చూస్తూ ఉంటారు. వీళ్ళొక రౌడీలు చాలా ఆవేశంగా గొడవట్లు సిద్ధమవుతుంటారు. చూడండి అనవసరంగా చేసుకోకండి నేనేం తప్పు చేయలేదు అని రామచంద్ర కానీ ఏంట్రా పోలీస్ చేపట్టుకున్నావు అని చెప్పి కావని చెప్పి రామచంద్ర మీద గొడవ దిగుతూ ఉంటారు. దాంతో రమాదేవి జగదీష్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతావు నువ్వు అని చెప్పేసి రామచంద్రని అటాక్ చేస్తూ ఉంటారు. ఏంటి గొడవ ఏంటి అని చెప్పి రామచంద్ర అంటూ ఉంటారు. కానీ రౌడీలు కావని చెప్పేసి రామచంద్ర అదే పని రచ్చుకుంటే తోస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు అసలు వదులు అని చెప్పి చామంతిని అదే పనిగా జైలు ఆడుతుంటారు. లేదు సార్ మా నాన్న ప్రమాదం అన్నాడు, నన్ను లోపల పంపించేదాకా నేను ఎవరి మాట వినని చెప్పి చామంతి కానీ అమ్మ లోపల వీఐపీ ఉన్నారమ్మా నేను పంపడం కుదరదు అని జైలు అంటూ ఉంటారు. అక్కడేమో రామచంద్ర ప్రమాదం కలగడానికి రౌడీలు సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా అదే పనిగా రౌడీ ఇంకా రామచంద్ర అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకో దగ్గర వచ్చి నేనే పొడిచేసుకుంటా అని చెప్పేసి చామంతి అదే పని కత్తిసి పొడచుకోబోతుంది. ఇంకా మంచి టైం చూసి ఇంకా రామచంద్ర మీద అటాక్ చేస్తుంటారు. ఇంకా రౌడీలు మిల్లింగ్ కత్తిసి పొట్టలో పొడవడం సిద్ధమవుతుంటారు. రామాదేవి సైకిల్ చేస్తుంది. ఇంకా రౌడీలు కత్తి తీసుకుని రామచంద్ర పొట్టలో పొడుస్తారు. ఇంకా రామచంద్ర ఒకసారి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. కత్తిని అదే పని తిప్పుతూ ఉంటారు. అక్కడ చామంతి కూడా పొడవడం సిద్ధమవుతూ ఉంటుంది. సరే ఆగమ్మ అని చెప్పి జైలు ఆపుతూ ఉంటారు. కానీ రౌడీలు పోటు మీద పోటు అదే పని కత్తితో పొడుస్తూ ఉంటారు. రామాదేవి జగదీష్ అదే పనిగా నవ్వుకుంటూ ఉంటారు. నన్ను లోపల పంపించాను మా నాన్న చూడాలి అని చెప్పి చామంతి అదే పని ఫోర్స్ చేస్తుంది. ప్లీజ్ అమ్మ మోజాలు పోతాయి అర్థం చేసుకోమ్మా జైలర్ అనగానే మా నాన్న ఇప్పుడే కలవాల్సిందే అనగా చామంతి అంటుంటుంది. ఇంకా రామచంద్ర అదే పనిగా పోటు మీద పోటు పొడుస్తూ ఉంటారు. ఇంకా రామచంద్ర ఒకసారి కుప్పకూలు పడిపోతూ ఉంటారు. అమ్మ నేను పంపిస్తాను వీఐపీ వెళ్ళిపోయాక మీ నాన్న కలుగుతాను సరేనా అని చెప్పి ఆ కత్తివ్వు అని జైలర్ అడుగుతూ ఉంటారు. సార్ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ ఖైదీలు ఇంకా కావాలని చెప్పి రమాదేవిని అలా చేసి పంపించడం ప్లాన్ వేస్తూ ఉంటారు. రమాదేవి జగదీష్ వెళ్తూ ఇంకా అదే పనిగా రామచంద్ర చూసి నవ్వుతూ ఉంటారు. రామచంద్ర చాలా ఆయాసం వస్తుంది. రమాదేవిని జగదీష్ ఇంకా చాలా కోపం చూస్తుంది కానీ తన వల్ల కాలేకపోతుంది. ఇంకా కత్తిపోటుకు గురవుతూ ఉంటాడు. ఇంకా రక్తం అడుగుల్లో ఇంకా అలాగే ఉంటాడు. నువ్వు ఇలా కూర్చో అమ్మ అని చెప్పి జైలర్ చామంతి అంటూ ఉంటారు. సార్ ఖైదీలు లోపల కొట్టుకున్నారని చెప్పి జైలర్కి కౌన్సిల్ చెప్తూ ఉంటారు. సరే ఆగు అని చెప్పేసి జైలు కంగారు పరిగెడుతూ ఉంటారు. చామంతి భయం వేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నకి ప్రమాదం ఉందా అని చెప్పేసి నాన్న అని చెప్పి చామంతి వెనకాల వెళ్తూ ఉంటుంది. ఈలోగా రామచంద్ర రక్తం అడుగులో ఉంటాడు. ఇంకో ఖైదీలు ఒకరు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగో వాడిని మాత్రం వదలొద్దు చంపేయండి అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు. రామచంద్ర అదే పని కత్తితో పడడం ఇంకా రమాదేవి చూసి ఇంకా చాలా సంతోషం ఎంత పదే ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా చామంతి కూడా లోపలికి వస్తూ ఉంటుంది. రమాదేవి జగదీష్ ఇంకా ఖైదీల సాయంతో ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. పోలీసులు కూడా సాయం చేస్తూ ఉంటారు. చామంతి రమాదేవిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళని గమనిస్తుంది. ఇంకా రామచంద్రయ్య కుప్పగులు ఒకడే ఒంటరిగా ఉంటాడు. చామంతి భయం వేస్తుంది. నాన్న అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంకా రామచంద్ర చూసి షాక్ అయిపోతుంది. నాన్న అని చెప్పి ఏడ్చుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. ఇంకా నాన్న అని చెప్పి ఇంకా అయ్యో అని చెప్పి చామంతి ఇంకా వాళ్ళ నాన్న పట్టుకుని లేవే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రామచంద్ర ఇంకా అదే పనిగా రమాదేవి జగదీష్ కూడా చెప్పాలనుకుంటాడు కానీ తన వల్ల కాలేపోతుంది. అప్పుడు సోద పడిపోతుంటాడు. నాన్న అని చెప్పి చామంతి ఏడుస్తుంది. ఎవరన్నా వచ్చి డాక్టర్ని పిలవండి అని చెప్పి అదే పని అరుస్తుంటుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు, ఎవరు పట్టించుకోరు. ఇంకా చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఇంకా అదే పని బుగ్గ మీద తడుతూ లేపుతుంటుంది. రామచంద్ర మెల్లిగా స్లో కోల్పోతూ ఉంటాడు. ఇంకా రక్తం అడుగులో ఉంటాడు.